మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అందరికంటే ముందుగా అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడంతో పాటుగా క్యాంపెయినింగ్ కూడా మొదలుపెట్టింది. అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎందుకని అభ్యర్థులు కావాలను అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి? వెనకడుగేస్తున్నారు. ఇప్పటికైతే కేవలం 4 మాత్రమే అనౌన్స్ చేశారు. మిగతా 13 స్థానాల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సో చాలా కాలం తర్వాత పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. తెలంగాణ పాలిటిక్స్ అనేవి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 90 రోజులు అవుతుందా? ఆల్మోస్ట్ 90 రోజులు అవుతుంది. వీళ్ళు అనుకున్న 100 రోజుల టార్గెట్ గురించి మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీలు ఎక్కడున్నాయి అసలు? ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఎన్నికలకు సంబంధించి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం అంతటా, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణలో దూకుడు మీద వెళ్తుందని చెప్పొచ్చు. అంటే జాతీయ స్థాయిలో వాళ్ళు మన దాదాపు 3 ఒక వంతు సీట్లు 125 సీట్లు ప్రకటించిన 195 సీట్లు ప్రకటించిన తర్వాత అనూహ్యంగా తెలంగాణలో కూడా 8 సీట్లను వాళ్ళు డిక్లేర్ చేసినారు. దాంట్లో ఏవైతే కాంప్లికేటెడ్ అనుకున్నామో అటువంటి మల్కాజ్గిరి లాంటిది కూడా ప్రకటించి ఒక ఇండికేషన్ ఇచ్చారు. మోడీ, బీజేపీ నమ్ముకున్న వాళ్ళకు ఎటువంటి అన్యాయం జరగదు. ఎందుకంటే అప్పటికే ఈటెల రాజేందర్ గారు కొంత సొన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నాకు ఇక్కడే గౌరవం ఉండే, అక్కడ గౌరవం లేకుండా, ఇక్కడ ఇది ఉండే, అక్కడ అది ఉండే అని. సో ఎందుకో బీజేపీకి ఈటెల రాజేందర్ గారి పట్ల ఒక గురి, ఆ గురి ఉంది అనే సంగతి ప్రపంచానికి తెలియాలంటే ముందు మనం మల్కాజ్గిరి క్లియర్ చేయాలా. ఎందుకంటే అక్కడ చాలా బలమైనటువంటి జాతీయ బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు. మురళీధరరావు లాంటి వాళ్ళు. మురళీధరరావు గారు దాదాపు 40 ఏళ్ళ నుంచి పూర్తి స్థాయి కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇటువంటి పరిస్థితులలో బీజేపీ ఎటువైపు ఉంటుంది అనేది ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం కొత్త వాళ్ళ, పాత వాళ్ళ అనే సంబంధం లేకుండా నమ్మి వచ్చినటువంటి వాళ్ళకు మేము ఎటువంటి అన్యాయం చేయము అనేటువంటి పద్ధతిలో ఒక 3 సీట్లను ఆ రోజు ప్రకటించారు. 3 అటువంటి సీట్లు. మిగతా 3 సీట్లు వాళ్ళ ఇప్పటి వరకు ఉన్న ఎంపీలు సిట్టింగ్లో ఉన్నప్పటికీ కూడా ఆ రోజే చేరినటువంటి బీబీ పాటిల్కి నిన్న చేరినాడు. ఆయనకి వాళ్ళ సీట్ ఇచ్చినారు. 24 గంటల లోపే ఆయన సీట్ డిక్లేర్ చేసినారు. బీబీ పాటిల్కి ఎటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి సంఘ పరివారతో లేదా మిగతా వాళ్ళతో ఉన్న సంబంధం ఏం లేదు. అట్లాగే పి రాములు గారు నాగర్ కర్నూలులో చేరిన 2వ రోజు ఆయన కొడుకు సీట్ డిక్లేర్ చేసినారు. అంటే ఈ 3 సీట్లతోటి ఏమి ఇండికేట్ అవుతున్నది అని అంటే, ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళను మేము నిలబెడతాము, వాళ్ళకి ఎటువంటి నమ్మక ఘాతుకం కలిగించేటువంటి అవకాశం లేదు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతామనేటువంటి ఇండికేషన్ ఇచ్చినారు. రెండవది బీసీలకు, మాదిగలకు కూడా ఒక స్పెషల్ ఇండికేషన్ ఇచ్చినారు. రాములు గారు చేరేటప్పుడు చెప్పినటువంటి మాట, మాదిగల కుల విభజనకి, ఉపకులాల విభజన, మాలా మాదిగ విభజనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి మేము చేరుతున్నామని చెప్పారు. ఆ ఓట్లు చాలా ఎక్కువ నగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో. అందులో గతంలో మందకృష్ణకు కూడా ఇచ్చినటువంటి ఒక మాట, ఆ హామీ దాన్ని రిఫ్లెక్ట్ చేసేటట్టుగా ఆయనతోటి చెప్పించారు. అట్లాగే బీసీలకు సంబంధించినంత వరకు కూడా ఈటెల రాజేందర్కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చినట్టు లెక్క. అంటే ఎందుకంటే ఆయన 2 సీట్లలో ఓడిపోయినాడు. చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. అసలు అక్కడ ఎవరు పట్టించుకోరని అనుకున్నారు. బండి సంజయ్కి ఆయనకి వైరం నడుస్తుందని అనేటువంటి ఒక ఇది వినబడింది. అదే కాకుండా మురళీధరరావు గారికి ఆయనకి మధ్యలో కూడా ఈ సీటు విషయంలో వివాదం అనేది వచ్చింది. అయినప్పటికీ ఆయన ముందుగా డిక్లేర్ చేసి బీసీలో కూడా ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా బూర నరసయ్య. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ సీట్లు వచ్చినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళలో సిట్టింగ్లు మినహా మిగతా అన్ని ఒక సామాజిక న్యాయ ధోరణితోటి, పాపులారిటీతోటి, అదేవిధంగా ఆ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి గుణగణాలతోటి లేదా బ్యాక్గ్రౌండ్ తోటి, గుణగణం అంటే గుణగణాల గురించి మనం చెప్పలేము, కానీ వాళ్ళకు ఉన్నటువంటి మా ఫాలోయింగ్ తోటి వీళ్ళు వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. బీజేపీ విపరీతమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసం వీళ్ళు అనౌన్స్ చేయడమే కాకుండా ఒక 2 రోజుల్లోనే నరేంద్ర మోడీ గారు వచ్చి 2 రోజులు ఇక్కడ ఉండి 2 మీటింగ్లు అటెండ్ చేసి పోయినాడు.
అది కూడా అధికారిక కార్యక్రమం అని చెప్తూనే కూడా ప్రచారం చేసుకుంటూ అది ఒకవైపు అధికార కార్యక్రమం చేసుకుంటూనే దానికి ధీటుగా ప్రచారం చేసుకుని ఇవాళ ప్రచారంలో కూడా మళ్ళీ అధికారిక కార్యక్రమంలో ఉన్నటువంటి అన్ని అంశాలని లేవనెత్తేటువంటి విధంగా ఆయన ప్రచారం చేసుకుంటూ ఒక ఊపు తీసుకురావడానికి ఒక సింక్రనైజ్ చేయడానికి మీరు ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా చూస్తుంటే అసలు విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. తెలుగులో మాట్లాడుతున్నాడు. మోడీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా పూర్తి అవుతుందనే గ్యారంటీ అని చెప్తున్నాడు. లేదా నా కుటుంబం అంటున్నాడు. నా కుటుంబం లేదని తిడుతున్నారు అంటే చాలా సెంటిమెంట్స్ కూడా ఉపయోగిస్తున్నారు. వీళ్ళదేమో కుటుంబమే వీళ్ళ రాజకీయమో, నాకు కుటుంబం లేదని తిడుతున్నారు, మీరందరూ నా కుటుంబమే, 140 కోట్ల మంది నా కుటుంబం అని చెప్తారు. ఇది ఒక రకంగా జనానికి దగ్గర అవ్వడానికి చాలా ఉపయోగపడేటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే మీరు బీఆర్ఎస్ గురించి అడిగారు. బీఆర్ఎస్ ఎందుకో వాళ్ళు ముందు మొత్తం డిస్మెంటిల్ చేసుకొని మళ్ళీ కొత్త రూపంలోకి వద్దామని అనుకుంటున్నారేమో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ధోరణి కానీ వాళ్ళ వైఖరి కానీ చాలా ఉదాసీనతతో కూడుకొని ఉంది, నిరుత్సాహంతో కూడుకొని ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ గారు, హరీష్ గారు ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నటువంటి ధోరణిలో పార్టీ నడవడం లేదు. పార్టీలో ఉన్నటువంటి పరిణామాలు కూడా మనం గమనించినట్టయితే క్యాండిడేట్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఎవరు అసలు ఎందుకు వెతుక్కునే పరిస్థితి దాకా తీసుకొచ్చుకున్నారు? ఎందుకు ఆరూరు రమేష్ ఓడిపోయిన వెంటనే ఆయన కాన్ఫిడెన్స్లోకి తీసుకొని రమేష్ నువ్వు దిగులు పడద్దు, నువ్వు తిరుగు, నువ్వు ఉండు, నువ్వే మా క్యాండిడేట్ అని అంటే ఇప్పుడు ఆరూరు రమేష్ బీజేపీకి పోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. రాజే విషయంలో అయినా అదే పొరపాటు చేసినారు, రమేష్ విషయంలోనైనా అదే పొరపాటు చేసినారు. చివరికి అక్కడ క్యాండిడేట్స్ దిక్కు లేకుండా చేసుకునేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కాన్స్టిట్యున్సీస్, కొన్ని కాన్స్టిట్యున్సీస్ పేర్లు చెప్తే బాగుండదు కానీ అక్కడ క్యాండిడేట్స్ని ఎవరిని పెడుతున్నారు మీరు? ఎట్లా పోటీ పెడుతున్నారు? అసలు మీకు పోటీ చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అనేటువంటి అనుమానం రాజకీయ విశ్లేషకులకి, పాత్రికేయులకు వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పటికి ప్రకటించిన వాటిలో ఒక వినోద్ రావు గారు వినోద్ మినహాయింపు ఎందుకని అంటామంటే వినోద్ గారు గత 1 year నుంచి 2 years నుంచి లేదా ఓడిపోయినా సరే ఆయన కరీంనగర్లో ఉంటున్నారు, అక్కడి నుంచి తిరుగుతున్నారు. ఒక 1-2 years నుంచి అయితే పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు. డెఫినెట్గా అక్కడ ధీట్ అయినటువంటి అభ్యర్థి. ఎందుకంటే సంజయ్ ఉన్నాడు కాబట్టి అంతకంటే పెద్ద అభ్యర్థి మనకు కరీంనగర్లో వాళ్ళకు దొరికేటువంటి అవకాశం లేదు. కానీ పెద్దపల్లిలో ఎవరిని పెట్టారండి? అంటే మనమే చెప్తుంటాం కదా, ఒక చోట చెల్లని రూపాయి ఇంకో చోట చెల్లదని. చాలాసార్లు మీరే చెప్పారు కదా, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందని. ధర్మపురిలో చెల్లని రూపాయిని తీసుకొచ్చి మీరు పెద్దపల్లిలో ఎట్లా పెడతారు? అంటే మీరు పెద్దపల్లిలో మీకు ఒక వేరే క్యాండిడేట్స్ దొరకలేదా? అదే వదిలేయండి. మీరు మహబాద్ పరిస్థితి, అసలు ఖమ్మం ఇంకా దారుణం. ఇవాళ అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. ఖమ్మంలో నేను రానుమొర్రో అని అంటే వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు మీరు? ఎందుకు వదిరాజు రవిచంద్ర లాంటి వాళ్ళని ఎందుకు ప్రయోగం చేయలేదు? బీసీని ఇది అందరు ఖమ్మంలో చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? లేదు మీ ఖమ్మంలో ఉన్న ఇంకా మిగతా సామాజిక వర్గాల్లో ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎందుకని అంటే మీ పార్టీలో చేరినటువంటి ఒక ఎస్సీనో ఒక బీసీనో మీరు ఎందుకు వాళ్ళని అక్కడ ఉపయోగించట్లేదు? ఇదొకటి. అసలు ఏ క్యాలిక్యులేషన్స్ తోటి మీరు టికెట్లు అనౌన్స్ చేశారు? నిజానికి మొత్తం ఎన్నికలకు సంబంధించిన ఊహ కూడా లేకముందే రంజిత్ రెడ్డి మా అభ్యర్థి అని మొట్టమొదటి అభ్యర్థి బీఆర్ఎస్ సంకేతం కాదు ప్రకటించేసి వర్క్ చేసుకోమన్నారు. అది పత్రికల్లో వచ్చింది. ఆయన కూడా వర్క్ చేసుకున్నాడు. ఆయన మా ఎంపీ కూడా వర్క్ చేసుకుంటూ పోతున్నట్టు అంటే ఆయన సడన్గా ఎందుకు వెనక్కిపోయినాడు? ఎవరు మాట్లాడారు ఆయనతోటి? మీరు ఎందుకు ఇంకా ముడుచుకొని ఉంటున్నారు? ఎందుకు రీచ్ అవుట్ అవుతలేరు? ఎందుకు వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవట్లేదు? ఎందుకు వాళ్ళతో చర్చించడం లేదు? అంటే ఒక ఉదాసీన వైఖరిలోంచి ఇంకా ఎందుకు బయటపడలేదు చెప్తున్నారు బీఆర్ఎస్. నిజంగా వాస్తవం వాళ్ళు చెప్పేది. బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ బలమైనటువంటి పార్టీ. ఎన్నికల క్షేత్రంలో బలహీనపడిపోవచ్చు. ఇప్పుడు పోతున్నటువంటి వాళ్ళు కూడా పదవుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే పోతున్నారు. వాళ్ళ పదవులో లేదా పైసలో కాపాడుకోవడానికి. వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి అందరికీ. బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాపారాలు. రవిచంద్రకు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నడవాలా, ఆయన గ్రెనేట్ నడవాలా, ఇవన్నీ నడవాలని అంటే మరి మంచిగా ఉండాలా? లేదా నామనాగేశ్వరరావు వ్యాపారాలు ఉన్నాయి, కాంట్రాక్టులు ఉన్నాయి. వ్యాపారాలు కూడా గవర్నమెంట్ తోటి మంచిగా ఉంటేనే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు. ఆయననే చూస్ చేస్తున్నారు మళ్ళీ. అట్లాగే రంజిత్ రెడ్డి గారికి వ్యాపారాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఆయన కోళ్ళ ఫారాలు మిగతా ఇటువంటి వ్యాపారాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఎందుకు భయపడుతున్నాడు రంజిత్ రెడ్డి గారు? అసలు ఎందుకు మీరు ప్రకటించినారు ముందుగా? ఎందుకని మీరు సవితా ఇంద్రారెడ్డి గారి అబ్బాయిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోయినారు? కార్తిక్ రెడ్డి. అదే కార్తిక్ రెడ్డి
10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాడు కదా, 5 ఏళ్ళ నుంచి అడుగుతున్నాడు కదా మిమ్మల్ని. ఆయన ఎమ్మెల్యే చేసి సమితిని ఎందుకు పెట్టుకోలేకపోయినారు? ఎందుకు మీరు అక్కడ ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి గారిని కానీ లేదా లక్ష్మారెడ్డిని మన సునీత మహేందర్ రెడ్డిని కానీ వీళ్ళతో ఎందుకు కూర్చొని హడావిడిగా 3 రోజులకు మంత్రిని ఇచ్చినారు భయపడి? అంటే మీ బలహీనత ఏమిటో మహేందర్ రెడ్డికి అర్థమవుతోంది. మీరు భయపడి రేవంత్ రెడ్డిని ఓడించాలని అంటే మహేందర్ రెడ్డి సహకరించలేదని చూపించాలి కాబట్టి మీరు ఆయనకు హడావిడిగా 4 రోజులలో మంత్రిని చేసినారు. అసలు ఎంత నిర్దాక్షిణ్యమైన పద్ధతిలో పార్టీని ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది ఎందుకో వాళ్ళ స్వయంకృతాపరాధం కనబడుతుంది ప్రతి దాంట్లో కూడా. ఎన్నికలు అంటే ఓకే జరిగిపోతాయి, సరే దానిలో పెద్దగా మెజారిటీ వచ్చింది కూడా లేదు. నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్కి ఇప్పటికి కూడా ఆదరణ ఉంది. మీరు కేవలము 3 ఏళ్లలో పడగొడతాము, నెల రోజుల్లో పడగొడతాము, వీళ్ళు 1 year కూడా ఉండరు, ఇట్లాంటివి కాదు మనం చేయాల్సిందే. ఇప్పుడు బీఆర్ఎస్ చేయాల్సింది అది కాదు. మీరు ఎట్లా ఒక ప్రత్యామ్నాయంగా నిలబెడతారు? పడగొట్టడం కోసం కాదు, నిలబడడం కోసం ఆలోచించండి అని చెప్తారు. పడగొట్టడం కోసం తర్వాత ఆలోచించవచ్చు. రెండోది, మీరు నిలబడకపోతే వాడు పడిపోయినా కూడా మళ్ళీ మీరు నిలదొక్కునే అవకాశం ఉండదు. అవతల వాళ్ళు పడిపోయినా కూడా వాళ్ళు పడిపోయినా మళ్ళీ మీరు ప్రజల తరఫున నిలబడాలని మీరు గట్టిగా ఉండాలి కదా. ఆ ప్రయత్నం చేయడంలో బీఆర్ఎస్ విఫలమవుతుంది, నాయకత్వాన్ని అందించడంలో విఫలమవుతుంది. ఓడిపోయిన తర్వాత నుంచి సమీక్షలు పెట్టుకొని ఎందుకు ఓడిపోయినా మాట్లాడుకొని ఉల్టా మనమే ఎక్కువ మాట్లాడి వాళ్ళని తక్కువ మాట్లాడించి ఇవన్నీ జరిగినాయి. పార్టీ ప్రక్షాళనకి ఈ 3 నెలలు శ్రద్ధ పెట్టి ఉంటే కొత్త నాయకత్వం అనేది ఖచ్చితంగా వచ్చేది. కొత్త నాయకత్వం వస్తే ఈ పాత వాళ్ళను పట్టుకుని వేలాడాల్సినటువంటి అవసరం ఉండకపోయేది. ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఖమ్మంలో అసలు మొట్టమొదటి పొరపాటు ఏం చేసినారు వీళ్ళు? శ్రీనివాసరెడ్డి గారిని వదులుకోవడం మొట్టమొదటి పొరపాటు. ఎవరిని అండతోటి వదులుకున్నారు? పువ్వాడ నాగేశ్వరరావు గారి అబ్బాయి పువ్వాడ అజయ్ ఏదో మొత్తం మనకి సమస్తం సమకూరుస్తాడు అనుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నిర్లక్ష్యం చేసినారు. సరే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంతకంతకు ప్రతీకారం తీర్చుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మీరు గౌరవించి ఉంటే ఇవాళ ఖమ్మంలో కాదు, మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు 10 మందిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిపించుకున్నాడని. అడుగు పెట్టనివ్వను అనే మాట కూడా చెప్పాడు. అసెంబ్లీ గేట్ ముట్టనివ్వని అన్నాడు. మీరు ఆ రోజు నెక్స్ట్ డే అన్నారు గేట్ ముట్టనివ్వని అన్నావు కదా, మాకు ఒక ఆయన గెలిచినాడు, పాయ వెంకట్రావు గెలిచినాడు, అట్లాంటిది ఏదో పేరు తెల్ల వెంకట్రావు గెలిచినాడు అని అన్నారు. ఇప్పుడు తెల్ల వెంకట్రావు ఎవరు గేటు తడుతున్నాడు? అసెంబ్లీ గేటు తట్టట్లా, రేవంత్ రెడ్డి గేటు తడుతున్నాడు. ఆయన పోయి అక్కడ చేరినాడు. అంటే పార్టీని ఇంత నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది మీరు ఇంత చేస్తున్నారు కదా. ఖమ్మంలో ఎందుకని మీరు కందాల ఉపేందర్ గారిని ట్రై చేయట్లేదు? వాళ్ళిద్దరూ ఖమ్మంలో పెడతారు, లేదా ఒకళ్ళైతే ఖమ్మం డిక్లేర్ చేస్తారు. ఈయన నేను చేయను మొర్రో అంటుంటే ఆయన రేపు ఉంటాడో ఉండడో కూడా తెలియదు. ఆయన ఎందుకు పట్టుకుంటున్నారు? ఒక రెడ్డిని ఎందుకు ట్రై చేయట్లేదు? డబ్బులు ఉన్నాయి ఆయనకి, లేదా ఆయన మొన్ననే ఓడిపోయినాడు, కొంత ధైర్యం ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు, లేదా ఓడిపోయిన వాళ్ళు అవసరం లేదనుకుంటే ఇంకొక నాయకత్వం ఎందుకు లేకుండా పోయింది ఖమ్మంలో? ఇది ఆలోచించుకోవాలి. అది ఖమ్మమైనా ఆలోచించుకోవాలా, అది పెద్దపల్లి అయినా ఆలోచించుకోవాలి, అది వరంగల్ అయినా ఆలోచించుకోవాలి, చేవెళ్ళ అయినా ఆలోచించుకోవాలి. 4 సీట్లను మీ చేతులా వదులుకుంటున్నారు. 4 కాదు, రేపు 11, 17, 16 అనౌన్స్ చేస్తే మీరు గెలవడానికి పోటీ చేస్తున్నారా, వదులుకోవడానికి పోటీ చేస్తున్నారా అనేది అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ధీటుగా లేరు అభ్యర్థులు ఎవరు. ఎందుకు ఇప్పుడు మీకు మల్కాజ్గిరి అభ్యర్థి ఆల్రెడీ రంగంలోకి దిగినాడు, ఈటెల రాజేందర్. మీరు చెప్పండి ఆయనకు ఎవరు మీరు పోటీ పెడుతున్నారు? పంపించండి. ఎవరు పోటీలో లేని పెద్దపల్లికి ఎందుకు పంపించారు మొదలు క్యాండిడేట్ని? ఎవరు పోటీ లేనటువంటి మిగతా చోట్ల క్యాండిడేట్స్ని ఎందుకు డిక్లేర్ చేస్తున్నారు? మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఇది వీళ్ళిద్దరు కనుక గట్టి క్యాండిడేట్స్ని కనుక పెట్టుకుంటే ఈ 2 చోట్ల డెఫినెట్గా ఒక ఆశ, బీఆర్ఎస్ అనేదానికి ఒక ఆదరణ, బీఆర్ఎస్ అనేది నిలబడడానికి తలెత్తుకుని ఉండడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే కన్జర్వేటివ్, అదే కన్వెన్షనల్ పద్ధతిలో ఆలోచించి సారే చెప్పాలి కారే పోవాలని అనుకుంటే అది ఎక్కడికి పోతుందో తెలియనటువంటి ఒక అయోమయం అయితే బీఆర్ఎస్లో కనబడతాం. సారు కారు 16 అని ఒక నినాదం ఉండేది. ఆ నినాదంతో ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక గెలుపు అనేది ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశం.
కేవలం ఒక ఓటమే ఈ పరిస్థితులకు దారితీసిందా, లేకుంటే జరగాల్సింది ఇంకెక్కడుందంటారు? అసలు ఏం జరగాలి? అంటే నిజానికి ఓటమి వల్ల ఇంత కలత చెందిన రాజకీయ పార్టీని నేను చూడలే. అంతకు మించినటువంటి కారణం ఏదో ఉంది. ఓటమి నుంచి కసి ఉన్నవాడు పరిగెత్తుంటాడు, పడిపోతాడు, లేచి మళ్ళీ అంతకంటే ఎక్కువ పరిగెత్తి వాడిని వెనక్కి నెట్టాలనేటువంటి ఒక ప్రతీకారేచ్ఛ, ఒక కసి అనేటువంటిది కనబడుతుంది ఎనీ పోటీలో, ఏ పోటీలో. వీళ్ళకెందుకు అది లేకుండా పోయింది. ఎక్కడో లోపం జరుగుతుంది. పార్టీలో ఒక నాయకత్వ లోపమా, లేదా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసుకోగలిగేటువంటి స్థితి లేకపోవడమా, లేదా ఎవరు చెప్పాలి ఎవరు వినాలి అనేటువంటి సమస్య ఏమైనా ఉందా? ఇవేవి అర్థం కానటువంటి అయోమయంలో ఉంది. లేకపోతే పార్టీ ఇట్లా ఉండదు. చాలా పార్టీలు ఓడిపోతాయి. పార్టీ ఓడిపోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి చాలా చరిత్ర ఉన్న పార్టీ. 20 ఏళ్ళ ఉద్యమం చేసిన పార్టీ, 20 ఏళ్ళలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ. ఎన్టీ రామారావు ఇంత ఉద్యమం చేయాలి. అనవసరంగా ఎన్టీ రామారావుతో పోల్చుకుంటున్నాడు కేసీఆర్. ఎన్టీ రామారావు కంటే కేసీఆర్ చేసింది ఎక్కువ. తెలంగాణ అస్తవ్యస్తమైనటువంటి తెలంగాణ సమాజం మొత్తాన్ని ఆశ లేనటువంటి స్థితి నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆశ కల్పించి ఉద్యమాన్ని తొలగించినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు కేసీఆర్. ఎన్టీ రామారావు కేవలం గ్లామర్తో వచ్చినాడు. గ్లామర్తో వచ్చి ఎంతకాలం ఉన్నాడండి? 10 ఏళ్ళు కంటిన్యూస్గా లేడు. మీరు ఉన్నారు. 10 ఏళ్ళు కంటిన్యూస్గా ఉన్న వాళ్ళు, కంటిన్యూస్గా 10 ఏళ్ళు రూల్ చేసింది మీరు ఒక్కలే. మీరు ఎన్టీ రామారావుతో పోల్చుకోవడం ఏంది? ఎన్టీ రామారావుకి తెలంగాణ అంటే లేదా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరు లేకుంటారు. తెలంగాణ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు వీళ్ళు ప్రతి ఊర్లో ఉన్నారు. వాళ్ళు మీ నైరాశ్యం చూసి ఆందోళన పడుతున్నారు. వాళ్ళు మీ క్రియాహీనతను చూసి ఆందోళన పడుతున్నారు. మీ స్పష్టత లోపించడాన్ని చూసి అయోమయంలో పడుతున్నారు. మీరు బయటికి చెప్తున్నారు కానీ గ్రాస్ రూట్లో జిల్లా స్థాయిలో ఏ నాయకుడు వాళ్ళకు భరోసా ఇస్తున్నాడు? వాళ్ళకు గత్యంతరం లేదు. బీఆర్ఎస్ వాళ్ళకి వేరే పార్టీలకు పోయే అవకాశం లేదు. ఎందుకంటే అంత కొట్లాడినారు తెలంగాణ కోసం మొన్నటి ఎలక్షన్లో. కాంగ్రెస్ వాళ్ళతో నిత్యం రైవలరీ ఉంది, వాళ్ళకి బీజేపీతో నిత్యం రైవలరీ ఉంది. అంత హైప్ ఇచ్చారు మీరు. ఆ హైప్లోంచి ఇప్పుడు వాళ్ళు బిక్కుబిక్కుమనేటువంటి వాతావరణం వస్తుంది. దీని మీద అంతర్మదనం అనేది బీఆర్ఎస్లో అవసరం. ఆత్మ పరిశీలన అనేది అవసరం. నాయకత్వం అనేది నిరంతర క్రియాశీలతతో ఉండడం అవసరం. మీరు హరీష్ రావుని పెడతారా ముందు, లేదా మొన్న ఒక 2 రోజులు మాత్రం అసెంబ్లీ చివరి 2 రోజుల్లో కడియం శ్రీహర్ లాంటి వాళ్ళతోటి మంచి కౌంటర్స్ ఇప్పించారు. ఎందుకు మీరు కడియం శ్రీహర్ గారిని పెట్టండి ముందు ఎలక్షన్ల మొత్తంలో? ఆయన మీ అంత అనుభవం ఉన్న లీడరు, చాలా ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా స్పష్టంగా మాట్లాడగలిగే వ్యక్తి. అది నీళ్ళ మీద అయినా ఇంకో దాని మీద అయినా ఆయన మంత్రిగా ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ చేసినాడు, ఇరిగేషన్ చేసినాడు, చాలా రకాలైనటువంటి సాంఘిక సంక్షేమ శాఖ చేసినాడు, ఉప ముఖ్యమంత్రిగా చేసినాడు మీ హయాంలో. సో అంటే దిగాలు పడడం వలన మిగతా వాళ్ళకి అలసైపోతారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు దిగాలుగా ఉన్నట్టుగా మీరు క్రియాశీలంగా లేకపోవడం వల్ల మీ కార్యకర్తలు దిగులు పడతారు. మీ కార్యకర్తలు వీళ్ళు పెడితే మీ క్యాండిడేట్స్ దిగులు పడతారు. ఆ దిగులతోటి పోటీకి కూడా ముందుకు రానటువంటి వాతావరణం రాకూడదు. నిజానికి మీకు పెద్ద బలం బీఆర్ఎస్కి ఉంది. ఈ పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం అక్కడ బీజేపీయో కాంగ్రెస్ బలపడిందనా, లేకపోతే ఓటమి వస్తుంది అని ముందే ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఒకటి సత్యం చెప్తానండి. మొన్న కాంగ్రెస్ గెలవడం కూడా వాళ్ళ బలంతో గెలవలేదు. మనం అనుకున్నాం. అవును. బీఆర్ఎస్ వైఫల్యంతో కాంగ్రెస్ విజయం సాధించింది. మనం ఒక వీడియోలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఎలా ఓడిపోవాలో ఆలోచించుకున్న రీతిలో ప్లాన్ చేసుకున్నట్టు ఓడిపోయినాడు కేసీఆర్ గారు. ఆయన ఒక 6 నెలల ముందు క్రియాశీలంగా ఉంటే 30 మందినో 40 మందినో మార్చుకొని ఆయన కొంత యాక్టివ్గా ఉండగలిగి రోజులకు ఒకసారో 2 రోజులకు ఒకసారో పబ్లిక్లో కనబడి ఉంటే రివ్యూ మీటింగ్లు కూడా పెట్టుకొని డెఫినెట్గా కాంగ్రెస్ వచ్చేటువంటిది కాదు. వాళ్ళ విమర్శలకు కౌంటర్ వేయడానికి కూడా వీళ్ళు నిరాకరించిన, కౌంటర్ వేయడానికి కూడా, లేదా మాట్లాడడానికి కూడా, వివరణ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించలేదు. అంటే అవతల వాళ్ళని ఒక గడ్డిపొచ్చలాగా పరిగణించినారు. దీన్ని ఎవరైనా అహంకారం అనుకుంటే అది వాళ్ళ తప్పు కాదు. ఇంకొక నాయకుడు ఎవరు మాట్లాడలేదు. మనం అనుకుంటున్నాం ఎమ్మెల్యేలు విచ్చలవిడి చేసినారని.
విచ్చలవిడిగా అవినీతి చేసి ఉండొచ్చు, కాంట్రాక్ట్లు ఇచ్చి ఉండొచ్చు, ఇసుక దందాలు చేసి ఉండొచ్చు, లిక్కర్ దందాలు చేసి ఉండొచ్చు, కానీ విచ్చలవిడిగా మాట్లాడలేదు. వాళ్ళు నోరు మూసేసి బుర్రకు పని చెప్పుకుంటూ పోయినారు. నోరు కూడా మాట్లాడి ఉంటే, వాళ్ళందరూ కూడా మాట్లాడించుంటే మీ వాదన, మీ వాయిస్ అనేటువంటిది పోయేది. అది చేయలేదు. ఓడిపోయిన తర్వాత కూడా కవిత గారు తప్ప ఎవరు మాట్లాడుతున్నారు. కవిత రోజుకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంది, ఒక ట్వీట్ చేస్తుంది, ఒక డిఫరెంట్ ఇష్యూస్ మీద, డిఫరెంట్ అన్నెసెసరీ ఇష్యూస్ మీద. డైరెక్షన్ లేదు అనేది ఎందుకంటున్నామంటే, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఆయన పన్నుల గురించి మాట్లాడినారు, ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడినారు, లేదా డబ్బుల గురించి మాట్లాడుతున్నారు, పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒక క్లారిటీతో ఒక పద్ధతిలో మాట్లాడారు. హరీష్ రావు గారు అసెంబ్లీ మొత్తాన్ని మనం లెక్కేసుకుంటే అధికార పార్టీ మంత్రులు 6 ఎంత టైం తీసుకున్నారో ఒక్క హరీష్ రావు గారు వాళ్ళందరి వాదనల్ని సక్సెస్ఫుల్గా తిప్పికొట్టడానికి తీసుకున్నారు. అసెంబ్లీ తర్వాత మరి హరీష్ రావు గారు ఎందుకు కనబడుతున్నారు? నా సలహా ఏమంటే, వాళ్ళు మన సలహాలు వింటారని చెప్పట్లేదు, మన కన్జంప్షన్ కోసం చెప్పాలని అనుకుంటే, అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ ఊపిరి సల్పనటువంటి 3 నెలల కాలంలో పార్టీని రీఆర్గనైజ్ చేసుకోవడంలో విఫలమైనారు. ఒకటి, పార్టీని రీఆర్గనైజ్ చేసుకొని మనము ఉంటాము పోటీలో అని అనుకుంటే వీడెవడు పారిపోయే వాళ్ళు కాదు. ఎటువంటి హామీ లేకుండా కూడా విత్డ్రా అవుతున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, రంజిత్ రెడ్డికి ఎక్కడో హామీ ఇచ్చినారని నేను అనుకోవట్లేదు, కానీ రేపు అనూహ్యంగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియకుండా ఎట్లా తప్పుకున్నాడు అంటే ఆయనకి ఏదో ప్లాన్ ఉంది. అట్లే అదేవిధంగా మీరు వరంగల్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. అంటే రేపు ఇప్పుడు ఇచ్చిన టికెట్లు ఇచ్చినా పోటీ చేస్తారా లేదా అనేటువంటి అనుమానం ఉంది. నామనాగేశ్వరరావు గురించి అనేక వార్తలు వస్తున్నాయి మీడియాలో. మీరు నామనాగేశ్వరరావుని ఎందుకు పట్టుకుంటున్నారు? ఇంకోళ్ళు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే ఇంకొకటి చాలా దుర్మార్గమైన ఆలోచన ఏమిటంటే, మొత్తంగా పాలిటిక్స్లో కులాలతోటే ఓట్లేస్తారనుకోవడం చాలా మూర్ఖత్వం, భ్రమ. అన్ని చోట్ల కులాలతోటి, ఇది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్ కాదు. ఆంధ్రప్రదేశ్లో కులాలతోటి ఓట్లేస్తారేమో, తెలంగాణలో అట్లా వేసేటువంటి అవకాశం లేదు. అట్లా అనుకుంటే బీసీలు ఎక్కుంటారు. మీరు ఎక్కడ పోయినా కూడా ఎందుకు ఓడిపోతున్నారు బీసీలు? అనేక కారణాలు ఉంటాయి. నాయకత్వాన్ని కూడా చూస్తారు కొన్నిసార్లు. సో ఇవన్నిట్లలో ఎక్కడో నాయకత్వం పార్టీ రీఆర్గనైజేషన్ మీద దృష్టి పెట్టుకోకపోవడం, గెలిచి ఉన్న ఎంపీలను, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకునే ప్రయత్నం చేసుకోకపోవడం. 3 పోయారు సిట్టింగ్లు. ఇప్పుడు అయినా కూడా వాళ్ళతో ఎవరు మాట్లాడలేదు. పోతారని తెలుసు, వారం నుంచి వస్తున్నాయి పేర్లు. నామనాగేశ్వరరావు పోతాడని, కవిత పోతుందని కూడా వారం నుంచి వస్తున్నాయి. మరి వాళ్ళతో ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారో తెలియదు. రంజిత్ రెడ్డి గారు మీకు అంత క్లోజ్ కదా, కేటీఆర్ ఎంబడే ఉండేవాడు కదా. కేటీఆర్ అనౌన్స్ చేసినాడు కదా రంజిత్ రెడ్డికి టికెట్ ఇస్తామని, వర్క్ చేసుకోమని. ఎందుకు రంజిత్ రెడ్డి గారితో మాట్లాడలేకపోయారు? అంటే భవిష్యత్తు చెప్పి కూడా వెళ్తున్నారా అని? మీ పార్టీలో ఉండలేమని అనుకుంటున్నారా? మీరు పికప్ చేసుకోండి. సెకండ్ లీడర్షిప్ డెవలప్. ఒకటి, ఇవాళ గెలవడం కోసం మీరు పోటీ చేయకండి. మీరు మీ పార్టీ నిలబడడం కోసం పోటీ చేయండి. మీ పార్టీ మీద ఒక విశ్వాసం మళ్ళీ పునరుజ్జీవింపజేయడం కోసం పోటీ చేయండి. సన్నగిల్లకుండా చూసుకోండి. మీ కార్యకర్తలకి బలాన్ని, ఊపునివ్వడం కోసం పోటీ చేయండి. వాళ్ళు వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. వాళ్ళు నిలబెట్టుకోవాలని అంటే అటువంటి ఒక చైతన్యం, అటువంటి డైనమిజం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తే బీఆర్ఎస్కి ఎటువంటి డోకా ఉండదు. బీఆర్ఎస్కి ప్రజల మద్దతు, మీరు కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో బీఆర్ఎస్కి అన్ని వచ్చినాయి. మీరు సీట్లు వదిలేయండి, 1% కూడా తీసేయండి, అది పెద్ద లెక్కలోకి వచ్చేటువంటి విషయం కాదు. అదే అటువంటి అప్పుడు హాఫ్ ఆఫ్ ది మెజారిటీ మీకు ఉన్నప్పుడు మీరు ఎందుకు వరి అవుతున్నారు? ఎందుకు ఇంత డీలబడిపోతున్నారు? ఈ పరిస్థితి చూసి, ఈ పరిస్థితిని గమనించి వాళ్ళ బీజేపీ టార్గెట్ చేస్తుంది ఏంటంటే, దూకుడుగా వెళ్ళి పాజిటివ్ వైబ్ అంటాం కదా, పాజిటివ్ వైబ్ తోటి వెళ్ళి చాలా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేసి, ఇక్కడేమి మిగతా విషయాలు ఏమి రావట్లేదు. నార్త్లో ఉన్న ప్రచారానికి మన తెలంగాణలో జరుగుతున్నాయని తెలంగాణ డెవలప్మెంట్ మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎన్ని డబ్బులు ఏ రంగాలకు ఇచ్చినారనేది చెప్పుకుంటూ పోతున్నారు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక 1,50,000 కోట్లు దానికి ఇచ్చినాము, 1,70,000 కోట్లు దీనికి ఇచ్చినామని వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఒక చిట్టా చదువుతున్నారు. అది సింక్రనైజ్ అవ్వడానికి, అది ప్రజలకు నాటుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. రెండో వైపు నుంచి మిగతా హిందుత్వ, మిగతా మాట్లాడకుండా
రాముడిని పట్టుకొని వస్తున్నారు. హిందుత్వం అంటే తెలంగాణలో లేదా సౌత్లో పెద్దగా సింక్రనైజ్ అవ్వదు, అది ఇంకదు. అదే రాముడు అని అంటే కనెక్ట్ తీసుకొస్తున్నారు. స్వయంగా చెప్తున్నాడు, నేను రాముడికి గుడి కట్టిస్తున్నాను గ్యారంటీ ఇచ్చిన, ఆ గ్యారంటీ నేను నిలబెట్టుకుంటున్నా. అక్కడి వరకు చెప్తున్నా. అక్కడ మళ్ళీ లింక్ కూడా పెడుతున్నారు, తెలంగాణతో లింక్ ఉంది పెడుతున్నారు. తెలంగాణకు మీకు స్తంభం ఇచ్చినారు, మీకు ధ్వజం ఇచ్చినారు, ఇంకోటి ఐ మీన్ అట్లా జనాలలోకి పోవడానికి ఇంకా రేపు ఎక్కువ మీటింగులు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాళ్ళు తెలంగాణ మీద పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో 2 ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా బీఆర్ఎస్ ఓట్లను మళ్లించుకోవాలి, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ ఓట్లను. బీఆర్ఎస్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదము బీజేపీతోటే. చాలా పెద్ద మొత్తంలో వీళ్ళు ఎందుకు ట్రై చేస్తున్నారు సిట్టింగులతో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు బీఆర్ఎస్తో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లాక్కోవచ్చు. వాళ్ళకి క్యాడర్ లేదు బీజేపీకి. ఏదో అక్కడిక్కడ ధార్మిక సంస్థలు లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారేమో, భక్తులు ఉన్నారేమో, న్యూట్రల్ ఓటర్లు ఉన్నారేమో, సంఘ్ పరివార్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారేమో. కానీ రాజకీయాల్లో బూత్ లెవెల్లో నిలబడి కొట్లాడేటువంటి లేదా ప్రచారం చేసేటువంటి ఒక బలం కావాలి. ఆ బలం కోసము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్లను న్యూట్రలైజ్ చేయడం, లేదా సిట్టింగ్లను డైరెక్ట్గా మార్చుకోవడం. మీరు బీపీ పాటిల్ అంటాన్ని పట్టుకొచ్చి ఆయనకు భాష రాదు, తెలంగాణతో సంబంధము లేదు అని చెప్తున్నారు. ఆయన వ్యాపారాలన్నీ కర్ణాటకలో ఉంటాయని చెప్తున్నారు. అటువంటి ఏరియాలో ఒక్క నాయకుడు డెవలప్ కాకుండా ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు? ఇన్నేళ్ళు, 10 ఏళ్ళు, 2 సార్లు ఎంపీ ఆయన, 10 సంవత్సరాలు అక్కడ ఇంకొక మనిషి లేడు. ఆన్ ది స్పాట్ ఇమ్మీడియట్గా మీరు 2వ లీడర్షిప్ ఉండుంటే ఇవాళ అక్కడ ఆ వాతావరణం ఉండేది కాదు. ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా ఆయనతోటి సన్నిహితంగా ఉన్నారు. మీకు ఎవరు ఎమ్మెల్యేలు లేరు ఇప్పుడు అక్కడ. మీరు అందరూ మేము దాదాపు 4 ఓడిపోయినట్టున్నారు అక్కడ, 4-5. సో ఇటువంటి వాతావరణంలో ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్స్ని, అది కూడా ఇమ్మీడియట్ ఎలక్షన్ ఆల్టర్నేటివ్ కాదు, ఇంకో 10 ఏళ్ళ వరకు లాంగ్ టర్మ్ మీరు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్కి టార్గెట్ చేసుకొని కనుక మీరు ఆల్టర్నేటివ్స్ని వెతుక్కుని ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. వాట్ అబౌట్ కాంగ్రెస్ అయితే రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసేసాడు వంశీచంద్ర రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ క్యాండిడేట్గా. మిగతా వాటికి సంబంధించి పోటీ అనేది బీజేపీతో ఉంటుందా, బీఆర్ఎస్తో ఉంటుందా? అంటే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గెలిచినంత ఈజీగా ఇప్పుడు గెలుస్తారని అనుకోవడానికి అవకాశం లేదు. మీరు మహబూబ్నగర్ విషయం తీసుకొచ్చినారు. నిజంగా కూడా మహబూబ్నగర్లో ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ తాత్సారం చేయకుండా వాళ్ళు ఒక బలమైన క్యాండిడేట్, లక్ష్మారెడ్డిని పెడతారా, లేకపోతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని పెడతారా, లేదు ఇంకెవరినైనా పెడతారా? ఇప్పుడు మొదలు పెట్టండి. మీకేం పోయింది? కాంగ్రెస్లో అంటే పోటీ ఉంది, మీకు పోటీ లేదు కదా. ఎవరిని పెట్టినా కూడా మిగతా రీచ్ అవుతారు కదా. ఆ పని చేసుకుని ఉంటే బాగుండేది. వంశీచంద్రరెడ్డిని పెట్టడమే కాదు, గెలిపించుకునేటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. ఆయన ఇన్ఛార్జ్ కూడా ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి. మీరు పోటీకైనా ఉండాలి కదా. బీజేపీలో ఉత్సాహం ఉంది, పోటాపోటీ నడుస్తుంది అక్కడ. అరుణ గారికి జితేందర్ రెడ్డి గారికి మధ్యలో పెద్ద ఎత్తున ఆయన వాళ్ళిద్దరే కాకుండా ఇంకో 3వ పేర్లు కూడా వినబడుతున్నాయి అక్కడ. మీకు ఎవరు లేరాడ. అదే దాని పక్కన నాగర్ కర్నూలులో కూడా ఇవాళ వరకు మీరు క్యాండిడేట్ ఎవరో చెప్తలేరు. మీకున్న అదొక ఎస్సీ కాన్స్టిట్యున్సీ, మీకేం పోటీ ఉంది అక్కడ? మీరు ఎవరు అనుకుంటారో వాళ్ళని పేరు చెప్పేస్తే వాళ్ళు పోయి పని చేసుకుంటారు. మీరు అక్కడ మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ పోయి ఇప్పుడు మీరు ఆలస్యం చేస్తే ఏంటంటే ఈ రాములు ఆ జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, మీతో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇది చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అట్లా అంటే కరీంనగర్లో ఎట్లాగైతే మీరు చేశారో మిగతా చోట్ల చేయలేకపోవడానికి కారణం అంటే నిజామాబాద్ చూడండి. ఇవాళ నిజామాబాద్లో ఎంత అయోమయం అంటే అక్కడ ఎవరో ఒకరు మీరు నాయకత్వంలోకి రానియల గత 5 ఏళ్ళుగా మళ్ళీ కవిత వస్తారని అనుకున్నారు. ఇప్పుడు కవిత వెళ్తే కష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది, నష్టం కలిగే పరిస్థితి అని అనుకుంటున్నారు. ఆమె కూడా విముఖంగా లేరని మీరు చెప్తున్నారు. మరి ఎవరు పోటీ చేస్తారు? కనీసం ఎవరికో హింట్ ఇస్తే 2-3 మీరు బలోపేతం చేయండి, మన వాళ్ళు జారిపోకుండా చూడండి, లేదా ఇంకోటి చేయండి అనే అవకాశం ఉంది. మీరు ఇదే అయోమయం మీకు కాంగ్రెస్లో కూడా ఉంది. కాంగ్రెస్లో ఈరోజు వరకు ఎవరు అభ్యర్థి, అది కరీంనగర్లో ఎవరు, వరంగల్లో ఎవరు, మహబాద్ ఎవరు,
ఖమ్మం ఎవరు, పెద్దపల్లి ఎవరు, చివరికి మల్కాజిగిరి ఎవరు అనే విషయాల మీద క్లారిటీ లేదు. వాళ్ళు 2 పేర్లు 3 పేర్లు పంపించిన వాళ్ళల్లో కూడా అంత పసవున్న వాళ్ళు బలం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి గారి పేరు చెప్పారు. ప్రవీణ్ రెడ్డి గారు ఒక కాన్స్టిట్యున్సీలోనే ఓడిపోయినటువంటి వ్యక్తి గతంలో. ప్లస్ ఆయనకు ఉన్న వనరులు కానీ మిగతాయి కానీ ఆయనకు మిగతా నియోజకవర్గాలతో రీచ్ దానికంటే రాజేంద్ర రావు గారు ఇంకా బెటరు. వెల్మ సామాజిక వర్గము ఒక 3-4 కాన్స్టిట్యున్సీలలో అంతకుముందు చొప్పదండిలో ఆయన పని చేసుకున్నాడు. బహుశా పొట్టి కూడా చేసినట్టున్నాడు గతంలో. అదేవిధంగా వాళ్ళ ఫాదరు జగపతిరావు గారు కరీంనగర్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినాడు. లేదా ఓవరాల్గా వెల్మ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక ఇది ఉంది. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా తాత్సారం చేస్తుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిన్న మన వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి దానిలో దగ్గర 10 మంది రెడ్లు ఉన్నారు. అంటే ఇట్లా ఉండకపోవచ్చు, వాళ్ళ పంపినట్టే లిస్ట్ ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. రెండవది, కాంగ్రెస్ పార్టీలో అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే డబ్బుల కొరత ఉంది కాబట్టి మీరు బలమైన నాయకులని పైసలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తామనేటువంటి ఒక బేరం నడుస్తున్నారు. సో అట్లా పైసలు ఉన్న వాళ్ళకే టికెట్లు అనేసరికి మరి ప్రవీణ్ రెడ్డి దగ్గర పైసలు లేవు, రాజేంద్రరావు దగ్గర పైసలు ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ మీరు వరంగల్ లాంటి పరిస్థితిలో వరంగల్ ఎవరికి ఇస్తారు? మీరు డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజాకి ఇస్తారా? లేదా పాత రాజాకి సిరిసిల్ల రాజాకి ఇస్తారా? అద్దంకి దయాకర్ పేరు కూడా అంటే ఇక్కడ దళిత్ కాన్స్టిట్యున్సీలో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒక రెడ్డికి ఇచ్చినంత ఈజీగా, ఒక వెలమకి ఇచ్చినంత ఈజీగా దళితులకి టికెట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే దళితుల్లో 2 వర్గాలు బలంగా కనబడుతుంటాయి. ఉన్నాయి 3 కాన్స్టిట్యున్సీలు. సాంప్రదాయంగా ట్రెడిషనల్గా ఏమవుతున్నాయంటే 2 మాదిగ సామాజిక వర్గానికి, ఒక మాల సామాజిక వర్గానికి ఇస్తారు. అద్దంకి దయాకర్కి ఒక ప్రధానమైనటువంటి అడ్డంకి ఎవరంటే రవి గారు కాంగ్రెస్ పార్టీకి ఆబ్లిగేషను, రేవంత్ రెడ్డి కూడా మల్లు రవి గారు ఆబ్లిగేషన్. రవి గారు ఈ అడ్డంకి వస్తుందేమో అనుకొని ఆయన పదవులు కూడా వదిలేసి ఇంకోటి వదిలేసి నేనే ఆయన అక్కడ ప్రచారం చేస్తున్నాను. కానీ ఆశ్చర్యకరంగా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా మాదిగ పాపులేషన్ ఎక్కువ. పోనీ అద్దంకి దయాకర్ని వరంగల్లో తీసుకొస్తామని అంటే 2 మాలలు అవుతారు. అటు రవి నుంచి ఇక్కడ అద్దంకి దయాకర్ని ఇక్కడ 2 మాలలు అయితే మాదిగల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. రెండవది, వరంగల్లోనే మాదిగ పాపులేషన్ ఎక్కువ. వరంగల్లో కూడా మాదిగలు ఎక్కువ ఉన్నారని అంటుంటారు, ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మరి అక్కడ మాల క్యాండిడేట్ని ఎట్లా పెడతారనేటువంటి పంచాయతీ అక్కడ కూడా వస్తుంది. మళ్ళీ ఎవరు సాక్రిఫైస్ చేయాలి? మరి 2 మాలలకి ఇస్తే పెద్దపల్లి మాదిగకి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఆల్రెడీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వంశీకృష్ణ వివేక వెంకటస్వామి కొడుకు అబ్బాయి అక్కడ పోటీలో ఉన్నారు. వాళ్ళు 3వ తరం పోటీ. ఇప్పుడు అది వెంకటస్వామి గారు రిప్రజెంట్ చేసినారు, వివేక్ గారు రిప్రజెంట్ చేసినారు, ఇప్పుడు వంశీ గారు రిప్రజెంట్ చేసేటువంటి వాతావరణం. అంటే 3 మాలలకు ఇచ్చి మాదిగలందరినీ దూరం చేసుకుంటారు. రెండవది, ఇవాళ మల్లు రవి గారు పోటీ పడుతున్నటువంటి కాన్స్టిట్యున్సీలో నగర్ కర్నూలులో చాలా బలమైన మాదిగ అభ్యర్థి సంపత్ కుమార్ ఉన్నారు అక్కడ. అఫ్కోర్స్ ఆయన మొన్న ఓడిపోయినప్పటికీ జాతీయ స్థాయిలో పేరున్న నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు, మంత్రిగానే ఎమ్మెల్యే మొదటి దశలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొదటి దీనిలో ఉన్నటువంటి నాయకుడు, చాలా స్ట్రాంగ్ వాయిస్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయనకి ఇస్తే మల్లు రవిని ఎక్కడికి తీసుకెళ్తారు? ఇటువంటి ఆ ప్రామిసెస్ అన్నీ ఎక్కువ అయ్యేసరికి మనకి చాలా మన ముందే అద్దంకి దయాకర్ని 5 సార్లు నిరాశపరిచినారు. ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయినారు, ఒక ఎమ్మెల్యే చేయలేకపోయినారు, లేదా ఇంకేదో హామీ ఇచ్చి అది చేయలేకపోయినారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. మల్లు రవికి ఇస్తే ఖమ్మం నుంచి మల్లు నందిని కూడా పోటీ పడుతున్నారు. చాలా భారీ కాన్వాయ్తో వచ్చి దరఖాస్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డికి ఉన్న తలనొప్పుల్లో ఇవన్నీ నేను అనుకుంటా బహుశా కుటుంబాలే పెద్ద తలనొప్పి అవుతాయి. రేపు భువనగిరి సీట్ ఎవరికి ఇస్తారనేది ఒక పెద్ద పంచాయతీ కాబోతుంది. భువనగిరి సీట్లో ఇప్పుడున్నటువంటి అక్కడ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఓడించడానికి గతంలో ఇప్పుడు ప్రయత్నం చేసినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి ఎవరైనా వస్తే అనిల్ కుమార్ రెడ్డి పనిచేస్తుండని ఎందుకు అనుకుంటున్నారు? మీరు వీరేశం పనిచేస్తుండని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఈ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతాం.
ఖమ్మం నిజంగా కూడా బీఆర్ఎస్ కానీ లేదా బీజేపీ కానీ, బీజేపీ కంటే అక్కడ బలం లేదు. బీఆర్ఎస్ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ అంతర్గత వైరుధ్యం ఏడాదికి వచ్చి వాళ్ళు కూలిపోతాము మేమైతాం కాదు. ఖమ్మంలో అంతర్గత వైరుధ్యం ఉంది. మీరు ఇప్పుడు అలర్ట్గా అండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఇస్తే బట్టి విక్రమార్క పనిచేస్తాడా? బట్టి కుటుంబానికి ఇస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే పనిచేస్తాడు. మీరు ఆలోచించండి. అదేవిధంగా మీకు భువనగిరి, నల్గొండ సీట్ల పరిస్థితి కూడా అంత కేకువాకేం కాదు. సో ఇటువంటి వైరుధ్యాలు ఉన్నటువంటి సమస్యల వల్ల కాంగ్రెస్ పార్టీ టికెట్లు డిలే అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అంత ఈజీ కాదు, కోఆర్డినేషన్ అంత ఈజీ కాదు. రెండోది ఈ పెద్ద లీడర్లు అందరూ అసెంబ్లీలో ఉన్నారు ఇప్పుడు. అది గెలిచినా ఒకటే, గెలవకపోయినా ఒకటే. వాళ్ళకి ఎట్లాగో దేశంలో గెలుస్తామో గెలవమో తెలియదు అనేటువంటి ధోరణి కూడా వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి వాళ్ళు ఎలక్షన్కు పనిచేసినంత ధీటుగా ఇవాళ పనిచేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాకపోతే పెద్దలు జానారెడ్డి గారికి టికెట్ ఇచ్చినారు అనుకోండి, ఆయన ఈ 3 గ్రూపులను ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి? ఇదొక పెద్ద సమస్య. నల్గొండ వరకు ఉండే సమస్యలు అదొక పెద్ద సమస్య. ఆయన ఇవన్నీ ఉంటాయి. నా జానారెడ్డి కనుక మళ్ళీ క్రియాశీలమైన రాజకీయాల్లోకి వస్తే రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి రాజకీయాలు నడుస్తాయా? ఇట్లనే ఉంటుందా సంబంధాలు అనేటి? ఇది కూడా ఆలోచిస్తాం. కాబట్టి భువనగిరి, నల్గొండ, ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాల్ కాబోతుంది. కాబట్టి వాళ్ళు సోనియా గాంధీని లేకపోతే రాహుల్ గాంధీని వాళ్ళెవరినైనా వచ్చి ఇక్కడ పోటీ చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే పిల్లిపోరు పిట్ట తీర్చేస్తుంది అనేటువంటి దీనిలో కనబడుతుంది. సో మనకి నాగర్ కర్నూలు పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ ఉపకులాలకు సంబంధించిన గొడవ తోడిపోతుంది. ఇకపోతే కరీంనగర్ పరిస్థితి మనం మాట్లాడుకున్నాం. నిజామాబాద్లో ఎవరు? నిజామాబాద్లో జీవన్ రెడ్డి గారు మంచి ఛాయిస్ ఉన్నవాట్లో. జీవన్ రెడ్డి గారికి గొప్ప మంచి పేరుంది, నిజాయితీ పరుడు, పబ్లిక్ చాలా. నేను గమనిస్తా, ఆయన ఎవరు ఫోన్ చేసినా ఆయనకి ఎవరు అటెండర్లు వీళ్ళు ఆయనే మాట్లాడతాడు, ఆయనే చేస్తాడు, ఏ పని అడ్రస్ చేస్తాడు. కానీ ఆయన కరీంనగర్ జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీ దాంట్లో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ, వాళ్ళు 2 కాన్స్టిట్యున్సీస్ మెట్పల్లి అండ్ జగిత్యాల. మరి మిగతా 6 కాన్స్టిట్యున్సీస్ బయట ఉన్నాయి. అంతే యాక్సెస్, అంతే ఇది అక్కడ ఉంటుందా? ఆయనను మరి నిజంగానే మీరు ప్రమోట్ చేస్తున్నారా? అక్కడి అవతలి వాళ్ళు మిగతా కాన్స్టిట్యున్సీస్ వాళ్ళు కూడా అంతే ఇదిగా ఆదరిస్తున్నారా? ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. ఆదిలాబాద్ పరిస్థితి అది. అంటే కాంగ్రెస్ పార్లమెంటుకు సరిపడా క్యాండిడేట్స్ ఎవరికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా లేరు. కాబట్టే ఎక్కడో వింటున్నాం మనం, జహీరాబాద్ నుంచి రంజిత్ రెడ్డిని పోటీ చేయిస్తారు, మెదక్ నుంచి రంజిత్ రెడ్డి నుంచి పోటీ చేయిస్తారు. అంటే ఇట్లా మారుతుంది, షిఫ్ట్ అవుతుంది రాజకీయం అంతా కూడా. కాబట్టి మొత్తం సీట్లు వచ్చిన తర్వాత నేను అనుకోవడం 70% వలస వచ్చినటువంటి వాళ్ళతోటే పార్లమెంట్ ఎన్నికలు నడుస్తాయి. ఎవరో వాళ్ళ పార్టీ సిద్ధాంతాలతోటి నడిపించేటువంటి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. ఎస్ చక్రపాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.